హాయ్ ఫ్రెండ్స్, మనకు మోడల్ 1 అయిపోయింది ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్లో. ఇప్పుడు మోడల్ నెంబర్ 2 చూద్దాం. ఫార్మేట్ ఏంటంటే మోడల్ నెంబర్ 2 ఇంటిగ్రల్ ఆఫ్ ద ఫార్మ్. మోడల్ నెంబర్ 2 నేమ్ వచ్చేసరికి ఇంటిగ్రల్ ఆఫ్ ద ఫార్మ్. మోడల్ నెంబర్ 2 పేరు వచ్చేసరికి ఇంటిగ్రల్ ఆఫ్ ద ఫార్మ్. ఈ క్వశ్చన్స్ ఎలా మన రిప్రజెంట్ అవుతుందంటే ఎలా ఉంటాయంటే చూడండి. sin to the power of mx cos to the power of nx or cos to the power of mx sin to the power of nx. ఈ ఫామ్లో మనకి క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. sin to the power of mx ఇంటూ cos to the power of nx, ఇది ఒక ఫాము. నెక్స్ట్ ఫామ్ cos to the power of mx ఇంటూ sin to the power of nx అనేది ఇంకో ఫామ్. దీనిలో ఈ యొక్క మోడల్ పేరు ఏంటంటే ఇంటిగ్రల్ ఆఫ్ ద ఫార్మ్. దీనిలో మనకి ట్రిగ్నోమెట్రీలో ఏ ఫామ్లో గుర్తుపెట్టుకోవాలి, డిఫరెన్షియేషన్లో ఏ ఫామ్లో గుర్తుపెట్టుకోవాలి, ఇంటిగ్రేషన్లో ఏ ఫామ్లో గుర్తుపెట్టుకోవాలి, ఆల్జీబ్రాలో ఏ ఫామ్లో గుర్తుపెట్టుకోవాలి. ఓన్లీ 4 ఫార్ములాస్. ఫస్ట్ ట్రిగ్నోమెట్రీ. ఫ్రమ్ ద ట్రిగ్నోమెట్రీ రెండు గుర్తుపెట్టుకోవాలి. ఫ్రమ్ ద ట్రిగ్నోమెట్రిక్ రేషియో, ఒక రేషియో ఉంటుందన్నమాట. సైన్ కాస్, టాన్ కొసికెన్, సీకెన్ కాట్ అనే రిలేషన్స్ ఉన్నాయి మనకి. ఒక రిలేషన్ చూద్దాం. ఒక రిలేషన్ గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే క్వశ్చన్ అనేది సైనుల్లో కాసుల్లో లేకపోతే కాసుల్లో సైనుల్లో మనకు క్వశ్చన్ వచ్చింది. దానికి రిలేటెడ్గా ట్రిగ్నోమెట్రిక్ ఫార్ములా రేషియోస్లో ఒక ఫార్ములా ఉంది. సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1. ఇప్పుడు నాకు సైన్ స్క్వేర్ ఎక్స్ కావాలి. సైన్ స్క్వేర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, ఇది చూడండి, ఇది ఈజ్ ఈక్వల్ టు 1 అనేది ఇక్కడ ఉంది. ఇది ఎల్హెచ్ఎస్, ఇది ఆర్హెచ్ఎస్ కదా. ఈ యొక్క కాస్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ ఇటు వెళ్తే ఏమైంది, మైనస్ అవుతుంది. మైనస్ రాయండి. కాస్ స్క్వేర్ ఎక్స్ ఇలా వచ్చింది ఈ ఫార్ములా. ఫస్ట్ ఫార్ములా ఇలా వచ్చింది. సెకండ్ ఫార్ములా కాస్ స్క్వేర్ ఎక్స్. ఇప్పుడు కాస్ స్క్వేర్ ఎక్స్కి రాయాలి. అప్పుడేంటి 1 మైనస్, ఇది పాజిటివ్, ఇటు వెళ్తే కాస్ స్క్వేర్ ఎక్స్కి రాయాలి. ఇటు వెళ్తే ఏమైంది, సైన్ స్క్వేర్ ఎక్స్. అంటే సైన్ స్క్వేర్ ఎక్స్కి కాస్ స్క్వేర్లో ఫార్ములా ఉంది, కాస్ స్క్వేర్ ఎక్స్కి సైన్ స్క్వేర్లో ఫార్ములా ఉంది. వెరీ ఇంపార్టెంట్. ఇది ఫ్రమ్ ద ట్రిగ్నోమెట్రీ ఫార్ములాస్లో నుంచి ఈ మోడల్లో మనం నేర్చుకోవాల్సింది. ఒకటే ఒక ఫార్ములా, ఈ రెండు. ఇది ఒకటి వస్తే ఈ రెండు వచ్చినట్టే. ఫ్రమ్ డిఫరెన్షియేషన్ నుంచి మనం ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలి. ఒకటి డిఫరెన్షియేషన్ ఆఫ్ సైన్ ఎక్స్. డిఫరెన్షియేషన్ ఆఫ్ సైన్ ఎక్స్ అంటే ఏంటి, కాస్ ఎక్స్. తెలిసిందే కదా మనకి, కాస్ ఎక్స్. డిఫరెన్షియేషన్ ఆఫ్ సైన్ ఏఎక్స్. దీనికి ఏంటి, ఏ కాస్ ఎక్స్. అవునా. దాని తర్వాత
డిఫరెన్షియేషన్ ఆఫ్ ఇప్పుడు డిఫరెన్షియేషన్ ఆఫ్ cos x కి డిఫరెన్షియేషన్ మైనస్ sin x, డిఫరెన్షియేషన్ ఆఫ్ cos ax కి డిఫరెన్షియేషన్ ఏంటిది మైనస్ a sin x. నెక్స్ట్ వన్, ఇప్పుడు మనం ఫ్రమ్ ద ఇంటిగ్రేషన్ ఏ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలి. ఫ్రమ్ ఇంటిగ్రేషన్ ఇంటిగ్రేషన్లో ఏ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలి అనేది ఇంపార్టెంట్. దీనిలో మనకు ఒకటే ఒక ఫార్ములా మీకు తెలుసు, ఇంటిగ్రల్ సైన్ ఎక్స్ అంటే ఏంటి, ఇంటిగ్రల్ సైన్ ఎక్స్ అంటే ఏంటి డిఎక్స్. దీని ఫార్ములా మైనస్ కాస్ ఎక్స్ డిఎక్స్ మీకు తెలిసిందే, ఇది మీకు తెలిసిందే. మళ్ళీ ఇంటిగ్రల్ సైన్ ఏఎక్స్ డిఎక్స్, దీనికి మైనస్ కాస్ ఏఎక్స్ బై ఏ ప్లస్ సి, ఇది మీకు తెలిసిందే. నెక్స్ట్ వన్, ఇంటిగ్రల్ కాస్ ఎక్స్ డిఎక్స్ అంటే ఏంటి సైన్ ఎక్స్ ప్లస్ సి, ఇది మీకు తెలిసిందే. ఇంటిగ్రల్ కాస్ ఏఎక్స్ డిఎక్స్ అంటే ఏంటి సైన్ ఏఎక్స్ బై ఏ ప్లస్ సి. ఇప్పుడు మీకు కొత్తగా ఇంకోటి వస్తుందండి. ఇప్పుడు మనం ఇంకో ఫార్ములా నేర్చుకోబోతున్నాం ఇంటిగ్రేషన్లో. ఎక్స్ టు ది పవర్ ఆఫ్ ఎన్, ఎక్స్ టు ది పవర్ ఆఫ్ ఎన్, ఎక్స్ అనేది వేరియబుల్, వేరియబుల్, ఇదేమో నెంబర్, ఎన్ అనేది నెంబర్, 2 అయినా అవ్వచ్చు, 3 అయినా అవ్వచ్చు, ఎనీథింగ్ అవ్వచ్చు. డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, దాని ఎలా రాస్తారంటే ఎక్స్ టు ది పవర్ ఆఫ్ ఎన్ ప్లస్ 1 బై ఎన్ ప్లస్ 1 ప్లస్ సి, ఇది మెయిన్ థింగ్. ఓకే, దెన్ నెక్స్ట్ వెరీ 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 ఇంపార్టెంట్ ఫార్ములా ఇక్కడికి వచ్చేసరికి ఆల్జీబ్రాలో ఏ టు ది పవర్ ఆఫ్ ఎన్, ఓకే, ఇంటూ ఏ టు ది పవర్ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ టు ది పవర్ ఆఫ్, ఇది ఇంటూ ఉంటే పవర్ షుడ్ బి యాడెడ్, బేసెస్ ఆర్ ఈక్వల్, బేసెస్ ఆర్ ఈక్వల్, ఏ పవర్ షుడ్ బి యాడెడ్ ఎం ప్లస్ ఎన్. జాగ్రత్త ఏమేనండి, బేసెస్ ఆర్ ఈక్వల్ అవుతే మనం ఇంటూ చేస్తే పవర్ షుడ్ బి యాడెడ్, పవర్ షుడ్ బి యాడెడ్, అది చేసా. ఓకే, చాలా ఇంపార్టెంట్. ఈ ఫార్ములాస్ వస్తేనే ఈ యొక్క ప్రాబ్లం అనేది మీరు సాల్వ్ చేయగలరు. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, నౌ we will go for డైరెక్ట్లీ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. చాలా ఈజీగా ఉంటుంది, కానీ మీరు కొంచెం కాన్సన్ట్రేషన్ పెట్టాలి. లిటిల్ బిట్ డిఫికల్ట్, కొంచెం ఆ డిఫికల్ట్ కూడా చెప్తాను, అది మాత్రం మీరు జాగ్రత్తగా చేసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ఇట్ విల్ కమ్ ఫర్ 3 marks, 5 marks, 10 marks, 8 marks. ఈ ప్రాబ్లం అనేది 3 మార్క్స్కి వస్తుంది, 5 మార్క్స్కి వస్తుంది, 10 మార్క్స్కి వస్తుంది, 8 మార్క్స్కి వస్తుంది. చాలా ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం. జాగ్రత్తగా వినండి. ఒక క్వశ్చన్ రాస్తాను, ఎలా ఉంటుందో చూడండి. క్వశ్చన్, ఇంటిగ్రల్ సైన్ టు ది పవర్ ఆఫ్ 3x కాస్ టు ది పవర్ ఆఫ్ 4x డిఎక్స్. ఇక్కడ చూడండి, కంపేర్ చేయండి. ఇక్కడ ఇంటిగ్రల్ ఆఫ్ ద ఫార్మ్ సైన్ టు ది పవర్ ఆఫ్ mx కాస్ టు ది పవర్ ఆఫ్ nx, లేదా కాస్ టు ది పవర్ ఆఫ్ mx సైన్ టు ది పవర్ ఆఫ్ nx, ఆ ఫామ్లో ఉంటుంది. ఇది ఎలా ఉందంటే ఫస్ట్ ఫామ్లో ఉంది. కాబట్టి మనం ప్రొసీజర్ చూద్దాం. సొల్యూషన్, given that ఏమి ఇచ్చారో ఫస్ట్ రాయండి. ఇంటిగ్రల్ సైన్ టు ది పవర్ ఆఫ్ 3x కాస్ టు ది పవర్ ఆఫ్ 4x dx. ఇక్కడ చూడండి, we have to consider ఇంటిగ్రల్ ఆఫ్ ద ఫార్మ్. చూడండి, సైన్ టు ది పవర్ ఆఫ్ mx
కాస్ టు ది పవర్ ఆఫ్ ఎన్ఎక్స్ కన్సిడర్ చేసాం. ఓకే, ఎన్ఎక్స్ డిఎక్స్. ఇక్కడ ఎం ఏంటండి 3, ఎన్ ఏంటండి 4. ఇక్కడ మనం ఎలా కన్సిడర్ చేస్తామంటే హియర్ ఎం ఈస్ లెస్ దాన్ ఎన్ అంటే 3 అనేది అంటే ఎన్ వాల్యూ 4, ఎం వాల్యూ 3 అంటే లెస్ దానే కదా సింబల్. ఎం అనేది ఎన్ కన్నా తక్కువ ఉంది అని అర్థం. అయితే దెన్ పుట్ కాస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు టీ. ఇప్పుడు అదంతా కాదు, నేను మెయిన్గా ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ మనం చూస్తున్నామా సైన్ టు ది పవర్ ఆఫ్ 3x కాస్ టు ది పవర్ ఆఫ్ 4x డిఎక్స్ అని చూస్తున్నాం కదా. అయితే ఆ పవర్లో ఏదైతే పెద్ద నెంబర్ ఉండిద్దో 3ఆ 4ఆ పెద్దది 4. ఇప్పుడు మనం టీ అనేది టీ అనుకోవాలన్నమాట. ఇక్కడ టీ అంటే మనం టీలో రాస్తాం ఇవన్నీ. అంటే మనం పెద్ద ఫామ్లో రాయకోకుండా మళ్ళీ సైను కాసు అవన్నీ కాకోకుండా టీ అనే టర్మ్ వాడతాం ఈ యొక్క ప్రాబ్లంకి. ఓకే, ఒకసారి చూడండి టీ నేను దేన్ని అనుకుంటున్నాను అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు సైన్ క్యూబ్ ఎక్స్ కాస్ 4 కాస్ టు ది పవర్ ఆఫ్ 4x ఈ రెండిట్లో ఏది పెద్దది? ఇది పెద్దది. ఓకేనా. మెయిన్ థింగ్ మనం ఎగ్జామినేషన్లో ఇలా రాయాలి. ఇదొక స్టెప్పు, ఇదొక స్టెప్పు, ఇదొక స్టెప్పు, ఇదొక స్టెప్పు. కానీ మీకు ఐడియా కోసం నేను చెప్తుంది ఏంటంటే ఏది పెద్దది అయితే 3, 4 ఏది పెద్దది? ఇది పెద్దది. 4 అనేది పెద్దది 3 కన్నా. కాబట్టి దాని కింద ఏముంది? కాస్ ఎక్స్ ఉంది. దాన్ని మనం ఏమనుకోవాలంటే కాస్ ఎక్స్ అని అనుకోవాలి. దీన్ని మనం ఏం చేయాలంటే డిఫరెన్షియేషన్ చేయాలి. దీన్ని డిఫరెన్షియేషన్ చేయాలి. ఎందుకు చేస్తున్నామో కూడా నేను చెప్తాను. 2-3 ప్రాబ్లంలు అయ్యేదాకా మీకు కొత్తగానే ఉంటుంది. డిఫరెన్షియేట్ టీ ఈజ్ ఈక్వల్ టు కాస్ ఎక్స్. ఇప్పుడు dy dx డిఫరెన్షియేషన్ కదా, dy dx ఆఫ్ టీ ఓకే ఈజ్ ఈక్వల్ టు dy dx ఆఫ్ కాస్ ఎక్స్. ఇప్పుడు dy dx ఆఫ్ dt by dx ఈజ్ ఈక్వల్ టు డిఫరెన్షియేషన్ ఆఫ్ కాస్ ఎక్స్. కాస్ ఎక్స్ అంటే ఏంటి? మైనస్ సైన్ ఎక్స్. అవునా, మైనస్ సైన్ ఎక్స్. అప్పుడు చూడండి dt ఈజ్ ఈక్వల్ టు మైనస్ సైన్ ఎక్స్ డిఎక్స్. ఓకే, ఈ మైనస్ ఇటు పెట్టిన మైనస్ డిటి. ఓకే, మైనస్ డిటి సైన్ ఎక్స్ డిఎక్స్. ఇక్కడ దాకా క్లియరా? ఇప్పుడు మెయిన్ థింగ్ ఏంటంటే హియర్ మనకేం తెలుసు? సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1. మనం టీ అనేది ఏమనుకున్నాం? కాసుల్లో అనుకున్నాం. అప్పుడు మనం సైన్ స్క్వేర్ ఎక్స్ అనే ఫార్ములాకి మనం ఫార్ములా రాద్దాం 1 మైనస్ కాస్ స్క్వేర్ ఎక్స్. ఎందుకని? టీలో టీ ఈజ్ ఈక్వల్ టు కాస్ ఎక్స్ అని రాసాం కాబట్టి మనం కాస్ స్క్వేర్లోనే ఫార్ములా అనేది తీసుకురావాలి. అర్థమవుతుందా? ఇప్పుడు మనం క్వశ్చన్లోకి వెళ్దాము. ఇప్పుడు నుంచి మెయిన్ ఇవంతా ముందర చేసుకోవాలన్నమాట. అసలు ఎం ఏంటి, ఎన్ ఏంటి, ఏది లెస్ దాను, ఏది గ్రేటర్ దాను, టీ ఏమనుకోవాలి, డిఫరెన్షియేషన్ ఎలా చేయాలి, ఏ ఫామ్లో ఉపయోగించాలి. ఇప్పుడు మెయిన్ ప్రాబ్లంలోకి వెళ్తాం. ఓకే, మెయిన్ ప్రాబ్లం వచ్చేసరికి సైన్ టు ది పవర్ ఆఫ్ 3x కాస్ టు ది పవర్ ఆఫ్ 4x డిఎక్స్. ఇప్పుడు దీన్ని 2 విధాలుగా రాసుకోవచ్చు కదా. ఎలా రాసుకోవచ్చు? సైన్ క్యూబ్ ఎక్స్ ఎలా రాయొచ్చు? సైన్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్ రాయొచ్చు. ఓకే, కాస్ టు ది పవర్ ఆఫ్ 4x డిఎక్స్ రాయొచ్చు. ఓకేనా. దీన్ని సైన్ స్క్వేర్ ఎక్స్కి ఫార్ములా ఉంది మనకి. ఏంటిది? 1 మైనస్ కాస్ స్క్వేర్ ఎక్స్ అనే ఫార్ములా ఉంది.
ఇది సైన్ అనేది. ఇప్పుడు కాస్ పవర్ ఆఫ్ 4x, ఇంకేం మిగిలినాయి? ఈ రెండే మిగిలినాయి. ఏం మిగిలినాయి? సైన్ ఎక్స్ డిఎక్స్. ఇదేనా మిగిలింది? అవే మిగిలినాయి. అయితే నేను అన్ని టీలో రాస్తాను. చూడండి, టీలో రాస్తా. 1 మైనస్ టీ స్క్వేర్ టీ టు ది పవర్ ఆఫ్ 4 సైన్ ఎక్స్ డిఎక్స్. సైన్ ఎక్స్ డిఎక్స్ మనం టీ ఈజ్ ఈక్వల్ టు కాస్ ఎక్స్ అని డిఫరెన్షియేషన్ చేసాం. ఇప్పుడు సైన్ ఎక్స్ డిఎక్స్ అంటే ఏంటి? మైనస్ డిటి అనేది ఇక్కడ పెట్టాలి. అందుకని మనం డిఫరెన్షియేషన్ చేస్తాం. టీ ఎంత తీసుకున్నాం అంటే అది మైనస్ డిటి. ఈ సైన్ అనేది ఇక్కడ తీసుకొచ్చేద్దాం. ఓకేనా? బయటికి తీసుకొచ్చేద్దాం. అర్థమైందా? ఓకే, ఈ సైన్ అనేది బయటికి తీసుకెళ్దాం. మైనస్ 1 మైనస్ టీ స్క్వేర్ టీ టు ది పవర్ ఆఫ్ 4 ఓకే డిటి. ఇప్పుడు మనం చూడండి, లోపల తీసుకెళ్ళాలి. ఇది దేన్ని? టీ టు ది పవర్ ఆఫ్ 4 ఇంటూ 1 ఎంత? టీ టు ది పవర్ ఆఫ్ 4. అవునా? నెక్స్ట్ వన్, ఇది నెగిటివ్ వేయండి. తర్వాత టీ టు ది పవర్ ఆఫ్ 2 ఇంటూ టీ టు ది పవర్ ఆఫ్ 4. బేసెస్ ఆర్ ఈక్వల్, పవర్ షుడ్ బి యాడెడ్. బేసెస్ ఆర్ ఈక్వల్, పవర్ షుడ్ బి యాడెడ్. టీ టు ది పవర్ ఆఫ్ 6 టీ టు ది పవర్ ఆఫ్ 6 ఓకే డిటి. ఇప్పుడు ఏం చేయాలంటే దీనికి మనం ఫార్ములా చేయాలి. మైనస్ అనేది దీనికి వస్తుంది, దీనికి వస్తుంది. మైనస్ ఇంటిగ్రల్ టీ టు ది పవర్ ఆఫ్ 4 డిటి. లోపల తీసుకెళ్తున్నా, ఇంటిగ్రల్ లోపల మైనస్ని లోపల తీసుకెళ్తున్నా, ఇంటూ చేస్తున్నా. మైనస్ని వీటితో ఇంటూ చేస్తున్నా. మైనస్ ఎంత? పాజిటివ్ ఇంటిగ్రల్ టీ టు ది పవర్ ఆఫ్ 6 డిటి. ఇప్పుడు మనం రాయాలి. మనకు తెలుసు ఏం ఫార్ములా ఉపయోగించాలి దీనిలో? ఇంటిగ్రల్ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ ఎన్ ఫార్ములా ఉపయోగించాలి. డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ టు ది పవర్ ఆఫ్ ఎన్ ప్లస్ 1 బై ఎన్ ప్లస్ 1 ప్లస్ సి మైనస్ టీ టు ది పవర్ ఆఫ్ 4 ప్లస్ 1 బై 4 ప్లస్ 1 ప్లస్ టీ టు ది పవర్ ఆఫ్ 6 ప్లస్ 1 బై 6 ప్లస్ 1 ప్లస్ సి minus t to the power of 5 by 5 plus t to the power of 7 by 7 plus c. చాలా ఇంపార్టెంట్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ మై క్లాస్. అగైన్ ఐ విల్ గివ్ homework problem now. I will give homework problem some. Please practice. ప్రొసీజర్ అయితే ఇదే, ప్రొసీజర్ మాత్రం ఇదే. ఓకే, నేను కొన్ని హోంవర్క్ ప్రాబ్లం ఇస్తాను. ఓకే, ఐ గివెన్ 20 ప్రాబ్లమ్స్. చూడండి, ఇవన్నీ ఏ ఫామ్లో ఉంటాయంటే ఇంటిగ్రల్ ఆఫ్ ద ఫామ్ సైన్ టు ది పవర్ ఆఫ్ ఎంఎక్స్ కాస్ టు ది పవర్ ఆఫ్ ఎన్ఎక్స్, లేకపోతే కాస్ టు ది పవర్ ఆఫ్ ఎంఎక్స్ సైన్ టు ది పవర్ ఆఫ్ ఎన్ఎక్స్, ఆ ఫామ్లో ఉంటాయి. ఓకేనా? కొన్ని చూడండి. క్వశ్చన్ నెంబర్ 1, ఇంటిగ్రల్ సైన్ టు ది పవర్ ఆఫ్ 3x కాస్ టు ది పవర్ ఆఫ్ 6x dx, ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ వచ్చేసరికి ఇంటిగ్రల్ సైన్ టు ది పవర్ ఆఫ్ nx కాస్ టు ది పవర్ ఆఫ్ 3x dx. థర్డ్ క్వశ్చన్, ఇంటిగ్రల్ ఆఫ్ సైన్ టు ది పవర్ ఆఫ్ 5x కాస్ టు ది పవర్ ఆఫ్ 3x. ఫోర్త్ క్వశ్చన్, ఇంటిగ్రల్ సైన్ టు ది పవర్ ఆఫ్ 3x cos to the power of 3x dx. Integral sin to the power of 3x cos to the power of 5x dx. Sixth question, integral sin to the power of 4x cos to the power of 3x dx. Seventh question, integral sin to the power of 6x cos to the power of 3x dx. Integral sin to the power of 7x cos to the power of 5x dx. Question number 9, integral sin to the power of 5x
cos to the power of 5x dx. Question number 10. Integral sin to the power of 2x cos to the power of 2x dx. Integral. Question number 11. Integral sin to the power of 4x cos to the power of 4x dx. Question number 12. Integral sin to the power of 4x sin to the power of 2x dx. Question number 13. Integral sin to the power of 3x cos to the power of 3x dx. Question number 14. Integral sin to the power of 4x cos to the power of 2x dx. Question number 15. Integral sin to the power of 9x cos to the power of 3x dx. Question number 16. Integral sin to the power of 2x cos to the power of 3x dx. Question number 17. Integral cos to the power of 10x sin to the power of 3x dx. Next one. Question number 18. Integral cos to the power of 3x sin to the power of 3x dx. Question number 19. Integral cos to the power of 3x sin to the power of 6x dx. Question number 20. Cos to the power of 12x sin x dx. ఇవన్నీ ఇక్కడ sin x అంటే sin to the power of 1x అని అర్థం. ఓకేనండి. ఈ క్వశ్చన్స్ మొత్తం నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓన్లీ మీకు ప్రాక్టీస్. ఒక క్వశ్చన్ చెప్పాను, ఎలా చేయాలి ఏంటి అనేది మీకు ఐడియా ఉంది. ఆల్రెడీ ప్రొసీజర్ చెప్పాను. ఈ ప్రొసీజర్ ఎలా ఉందో ఈ ఫస్ట్ క్వశ్చన్, ఓకే, ఫస్ట్ క్వశ్చన్ ప్రొసీజర్ ఎలా ఉందో ఇవన్నీ ఈ 20 క్వశ్చన్స్ అలాగే చేయాలి. ఓకే, మళ్ళీ 20 క్వశ్చన్ హోంవర్క్ ప్రాబ్లమ్స్ కూడా నేను అప్లోడ్ చేస్తాను. మెయిన్ థింగ్ ఏంటంటే మీరు ఎంతవరకు ట్రై చేస్తున్నారు ఏంటి అనేది ఇంపార్టెంట్. ఓకే, మనం ఒక క్వశ్చన్ విని 20 క్వశ్చన్ చేస్తేనే ఎగ్జామ్లో మంచి మార్కులు వస్తాయి. ఓకే, మెయిన్ థింగ్ అది. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ మై క్లాసెస్ అండ్ షేర్ దిస్ యూట్యూబ్ ఛానల్ టు యువర్ ఫ్రెండ్స్. వేరే వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ.